శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో వరలక్ష్మి వ్రత కథ. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని శివుడు పార్వతికి తెలియచెప్పెను. లోకోపకారమైన దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చొని ఉండగా ఇంద్రాద్రి ఇతర దిక్పాలకులను నారద మహర్షి స్థితి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహాతర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములను పొందు పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించడకు తగిన వ్రతమును ఒక దానిని ఆనతీయవలసినదని అడిగింది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవు కోరిన విధముగా స్త్రీలకు ఉద్ధరించు వ్రతము ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతము. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమికి రోజుకు ముందు వచ్చు శుక్రవారము నాడు ఈ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడును పార్వతికి చెప్పెను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమును ఆదిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతము చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతిని అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధతో విను. పూర్వకాలములలో మగధ దేశంలో కుండినమను అనబడు పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాలాన గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంన చారుమతి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగిన దానను, ఈ శ్రావణ పూర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతరార్థమయ్యను. చారుమతి అత్యంత ఆనందమును పొంది, హే జనని, నీ కృపా కటాక్షములను కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరని. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన పాదదర్శనము నాకు కలిగింది అని పరిపరి విధార వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేలుకొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకును అత్తమామలకును తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోవలసిందని చెప్పారు. ఊరులోని వనితలు చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజు చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలార స్నానము చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపముపై బియ్యము పోసి పంచ పల్లవాలు, రావి, జవ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుచున్నారు. సాధ్యమైన వారును స్వర్ణ, రజిత, తామ్ర, మృన్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడోపచారములతో పూజించారు. భక్ష భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరలము చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారములు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందియలు గల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తంలో నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగమానమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతము ఫలితంగా ఇతర స్త్రీలు యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజ, త్వరగా రథ వాహనములు వచ్చి వారికి ఇళ్లకు తీసుకువెళ్లారు.
వారంతా మార్గ మధ్యలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెను వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించిన ఆమె వరలక్ష్మి వ్రతంలో తామందరినీ భాగ్యవంతులను చేసినది పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతము చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖ జీవనము గడిపి అనంతరము ముక్తి పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షులారా, శివుడు పార్వతిని ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తరంగా మీకు వివరించమన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్న, ఈ వ్రతము చూసిన సకల సౌభాగ్యములు, సిరి సంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మనం ఈ వరలక్ష్మి వ్రతం కథ ఈ వీడియోలో విన్నాం కదండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.